డిసెంబర్ 21 జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు కదా, శుభాకాంక్షలు చెప్తారా? మరి ఆయనకైతే అసలు చెప్పండి. మరి నా విషయంలో మాత్రం నేను శుభాకాంక్షలు చెప్పను. చంద్రబాబు గారు చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది. ఎందుకు చెప్పాలి, ఏం వచ్చింది అని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి మన ఉత్తరాంధ్రలో అతను బిల్డింగ్ కట్టిన డబ్బులు ఒక సాగునీటి ప్రాజెక్టు ఖర్చు పెట్టినా సంతోషంగా ఉండేది, అది కూడా చేయలేదు. దే ఉద్దేశంతో చెప్పాలి, దేనికి అనుశ్వాసం చెప్పాలి అతని కోసం. అసలు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మన రాష్ట్రానికి పట్టిన ఒక అరిష్టం అనుకోవాలి. చెప్పండి సార్, మనకి ఏం చేసాం చెప్పండి సార్. 3 రాజధానులు 3 ఇచ్చేది అవ్వలేదు సార్. జగన్మోహన్ వచ్చిన కాడి నుంచి మన రాష్ట్రం ఏం బాగుపడలేదు. నాకు మనసు రావట్లేదు చెప్తా ఉన్నాం. జగన్ గారికి పుట్టినరోజు దేనికోసం చేసుకుంటున్నారండి? రాష్ట్రం బాగా చేసినందుక, రాష్ట్రం చెడగొట్టినందుక. మెడికల్ కాలేజ్ కట్టాను అని చెప్పారు, మెడికల్ కాలేజ్ అన్ని సగంలో వదిలేశారు. చూస్తారేమో నేను కట్టేశాను అన్నారు, దానికోసం పుట్టినరోజు చేసుకుంటున్నారా? మేమైతే ఆయనకి శుభాకాంక్షలు చెప్పమండి. రాష్ట్రానికి గత 5 సంవత్సరాలు విధ్వంసం సృష్టించాడు. ఎక్కుతూనే ప్రజావేదికను కూల్చేశాడు. ప్రతిపక్షం మీదకి అక్రమ అరెస్టులు చేయించాడు. కరెంటు ఛార్జీలు పెంచేశాడు. ఒక రోడ్లు అయితే సరిగ్గా వేయలేదు. పోలవరాన్ని అటుకెక్కించాడు. ఆర్థిక సంక్షోభం సృష్టించాడు. మా చెల్లికి గాని తల్లికి గాని మా ఆస్తుల్లో వాటాలు ఉండవని చెప్పి సిబిఐ కోర్టులోని మ్యూచువల్ ఫండ్స్ కోర్టులోని రిట్ పిటిషన్లు దాఖలు చేశాడు. సొంత రక్త సంబంధికులకి తన ఆస్తిలో వాటా లేదని చెప్పి పిటిషన్ వేశాడు. అలాంటి వారికి జన్మదిన శుభాకాంక్షలు చెబుదామంటారా? హ్యాపీ బర్త్డే జగన్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ సార్. జగన్మోహన్ రెడ్డి గారు మరి రాష్ట్రానికి 3 రాజధానులు తీసుకొస్తానన్నారు, మద్యపానం నిషేధం అన్నారు. మరి అలాంటి నాయకుడికి మళ్ళీ మనం చూడలేమండి. అలాంటి నాయకుడు కనీవిని ఎరగడు మన ఆంధ్ర రాష్ట్రానికి. ఆయన గత 5 సంవత్సరాల పాలన అనేది ఇంకా అసలు అది వర్ణాతీతం. ఆయన పాలన తీరు కానీ, వారి ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎంపీల యొక్క వ్యవహార శైలి కానీ ఇంక మనం దాని గురించి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియదు. ఏదేమైనా మా మాజీ ముఖ్యమంత్రి గారు కాబట్టి ఆయనకి హృదయపూర్వకమైన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం.